రైతులకు 10 లక్షల వరకు పండ్ల మొక్కలు అందజేస్తామని శ్రీ సత్యసాయి జిల్లా సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ శ్రీనివాస్ తెలిపారు. భారత్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఆగ్రో ఫార్మసీలో భాగంగా జిల్లాలో 10 లక్షల నాణ్యమైన పండ్ల మొక్కలు అందించబోతున్నామని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన మొక్కలను ముందుగానే జిల్లా అటవీ కార్యాలయంలో తెలియజేస్తే ఆయా ప్రాంతాల నర్సరీల్లో మొక్కలు పెంచి అందజేస్తామంటున్న డిఎఫ్ఓ శ్రీనివాస్తో మా ప్రతినిధి భాస్కర్ నాయుడు ఫేస్ టు ఫేస్. కరూరు జిల్లాలో రైతులకు కావాల్సిన పండ్ల మొక్కలను ప్రభుత్వం వినూత్నంగా అందించడానికి ఈసారి శ్రీకారం చుట్టింది. ఎవరెవరికి ఏమేం మొక్కలు కావాలి అన్నది ముందుగానే అటవీ శాఖ కార్యాలయంలో తెలియజేసుకుంటే మంచి క్వాలిటీలో మంచి మొక్కలను వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని జిల్లాను కరువు రహితంగా మార్చడానికి ప్రయత్నించాలని చెప్పి కోరుతూ ప్రత్యేక ప్రతినిధి భాస్కర్ నాయుడు, భారత్ న్యూస్, పుట్టపర్తి. రాబో సంవత్సరానికి రైతులకు ఆగ్రో ఫార్మసీ కింద ప్రభుత్వం చేపట్టిన కొత్త పద్ధతిని శ్రీ సత్యసాయి జిల్లా అటవీ అధికారి శ్రీనివాస్ గారు ఒక వినూత్న పద్ధతిలో మొక్కలు పెంచి రైతులకు అందించాలనుకుంటున్నారు. రైతులకు ఉపయోగపడే మొక్కలు, వుడ్డుకు ఉపయోగపడే మొక్కలు, పళ్ళ మొక్కలకు సంబంధించిన ఎవరెవరికి ఏమేం కావాలి అనే మొక్కలన్నింటినీ జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో సంప్రదించి ముందుగానే తెలియజేస్తే మంచి రకాలు పెంచి మీకు కావాల్సిన అందజేస్తామంటున్నారు. వారి మాటల్లోనే విందాం ఎలాంటి ప్రణాళిక రూపొందించారు. అందరికీ నమస్కారములు. మనం శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ కూడా ఒక మంచి న్యూస్ ఏంటంటే, ఫారెస్ట్ డిపార్ట్మెంటు సామాజిక వన విభాగము నుండి మేము వచ్చేసి 10 లక్షల మొక్కలను రైతులకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నటువంటిది అందజేయాలని చెప్పేసి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని జిల్లాలో ఉన్నటువంటి రైతులకు కావాల్సినటువంటి వాళ్ళ పొలాలలో నాటుకునే దానికి వీలుగా టిమ్మర్ వెరైటీస్, పండ్ల మొక్కలు, నెక్స్ట్ వచ్చేసి నీడనిచ్చే మొక్కలు అన్నటువంటి ఏవైతే ఉన్నాయో వారికి మేము ఇచ్చేదానికోసం ఈ యొక్క ప్లాంటింగ్ సీజన్లో ఇచ్చేదానికి ముందుకు వస్తున్నాము. అందులో భాగంగా టేకు, ఎర్రచందనము, మహాగని, వెదురు, సరుగుడు, సీతాఫళ్ళు, నెక్స్ట్ వచ్చేసి మనము నేరేడు, జామ, ఉసిరి ఇవి కూడా మేము ఇస్తున్నాము. మీకు వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో 10 లక్షల మొక్కలు ఉన్నటువంటి 6x12 బ్యాగ్ ప్లాంట్స్లలో 15 నర్సరీలలో ఈ జిల్లాలో 5 కాన్స్టిట్యూన్సీలలో కూడా కవర్ చేస్తూ మనం వచ్చేసి 15 లొకేషన్స్లో వీటిని మనం నర్సరీ రీచ్ చేస్తున్నాము. రైతులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మీకు కావలసినటువంటి ఏవైతే మీ పొలాలలో మనం పండించాలని మీరు అనుకుంటున్నారో వాటిని ముందుగానే సామాజిక వన విభాగం నందు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా పేరు శ్రీనివాసులు, డిఎఫ్ఓ సామాజిక వన విభాగం.